హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ చెట్టు గురించి అయితే చెప్పుకుందామండి. ఫ్రెండ్స్, ఈరోజు వాన అయితే బాగా ఎక్కువగా పడుతుందండి. వర్షంలో మనకి బాగా గుర్తొచ్చేది ఏంటంటే పచ్చటి చెట్లు అండి. చక్కగా ఇంటి ముందు మొక్కలు పెంచుకునే ఆలోచన అయితే అవగాహన చాలామందికి ఉంటుంది. అదొక రకమైన ఆనందం అండి. మొక్కలు అనేది బాగా పెరుగుతూ ఉంటాయి, బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంటి చుట్టూ మొక్కలు ఉంటే. ఫ్రెండ్స్, అయితే మనం ఈ చెట్టు గురించి గతంలో ఒక 4-5 వీడియోస్ అయితే పెట్టానండి. అయితే ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే దీని గురించి ఇంకో అప్డేట్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ చెట్టు అనేది మనం కుండీలో పెట్టేసి చక్కగా దీన్ని ఒక ఏర్ అనేది కిందకి భూమిలోకి ఇచ్చేసామండి. ఇవ్వడం వల్ల ఏంటంటే తొందరగా గ్రోత్ వచ్చేసి చెట్టు ఓడలు బాగా దిగి కొమ్మలు బాగా రావడం వల్ల చెట్టు అనేది ఒక రూపురేఖలు అయితే వచ్చినాయి. ఫ్రెండ్స్, దీన్ని అయితే ఎప్పటికప్పుడు నేను ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాను. చక్కగా దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్గా మనం కట్ చేసుకొని చేసుకోవచ్చండి. దీన్ని అయితే నేను బోన్సాయి చెట్టుగా మార్చే విధంగా దీన్ని అయితే తయారు చేస్తున్నానండి. బోన్సాయి చెట్లు అయితే మీకు తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది. లేదంటే బోన్సాయి చెట్ల గురించి మీరు సెర్చ్ చేస్తే వస్తూ ఉంటాయండి గూగుల్లో. అదేవిధంగా మన ఇండియాలో, మన ఆంధ్రాలో, అలాగే మన విజయవాడలో బోన్సాయి చెట్లు అనేది చాలా తక్కువగా అరుదుగా పెంచుతూ ఉంటారు. ఎక్కువగా చాలామందికి తెలియదు. నేనైతే వీటిని పరిచయం చేయాలి, అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే ఇన్నిసార్లు చేస్తున్నాను అండి. ఈ చెట్టు గురించి ఇది బోన్సాయి చెట్టుగా మార్చడం వల్ల చాలా అందంగా అద్భుతంగా కనపడుద్ది. ఫ్రెండ్స్, ఇదైతే దీనికి చుట్టూ ఓడలు అయితే బాగా వచ్చేసినాయండి. 6 నెలలకు ఒకసారి భూమిలో నుంచి తీసేసి చక్కగా దీన్ని కటింగ్ చేసి ట్రిమ్మింగ్ చేసేసి బయట పెట్టాలండి. బయట పెడితే ఏమవుతుందంటే చుట్టూ ఉన్న ఓడలు అనేది ఇంకో ఓడకి సపోర్ట్ చేస్తూ దాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ ఒక గ్రోత్ వచ్చి ఒక విధంగా తయారవుతూ ఉంటుంది. అదేవిధంగా దీన్ని అయితే నేను 2 నెలలు అవుతుందండి బయటకు తీసి. అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. అదేవిధంగా ఇప్పుడు వర్షానికి ఏమవుతుందంటే ఈ వేర్లు అనేది ఓడలు బాగా దిగినాయి కదా, వీటికి కూడా ఏర్లు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు ఇది వర్షాకాలం సీజన్ వల్ల బయట ఉంచేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఎండాకాలం మనకు సీజన్ అయిపోతుందనగా భూమిలోకి అయితే పంపించేస్తానండి. అప్పుడు కావాల్సినంత వాటర్ తీసుకొని ఈ చెట్టు అనేది ఎప్పుడు బతికే ఉంటుంది. దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో రకాల చెట్లు బోన్సాయి చెట్లుగా మనం తయారు చేసి చూపిస్తూ ఉంటాను. అందువరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్.